ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ స్పెషల్గా చాక్లెట్ ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను చెప్పిన కొలతలతో కనుక ట్రై చేస్తే కేక్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మరి ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ ఆరెంజెస్ని, పిండి తీసిన జ్యూస్ని ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. దీని బదులు మీరు ప్యాకెట్లో దొరుకుతున్న రియల్ ఫ్రూట్ జ్యూస్ని కూడా వాడుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న ఆప్రికాట్ ముక్కలు, మనం పాయసానికి వాడుకునే కిస్మిస్ ఒక 2 టేబుల్ స్పూన్. ఇవి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వలన ఈ డ్రై ఫ్రూట్స్ కేక్ కిందకి వెళ్ళిపోకుండా కేక్ అంతా స్ప్రెడ్ అవుతాయి. ఒక 2 టేబుల్ స్పూన్లు బ్లాక్ కిస్మిస్, హాఫ్ కప్ మిక్స్డ్ టూటీ ఫ్రూటీ, ఇవి కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ మెలన్ సీడ్స్, ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కాజు, ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్. నేను ఈ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు నా దగ్గర బాదం లేకపోయింది. మీ దగ్గర ఉంటే అవి కూడా సన్నగా కట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇందులోకి హాఫ్ కప్ వాటర్ పోసుకోండి. నేను ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను. మీకు టైం ఉంటే వీటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. మీకు అంత టైం లేదు అని అనుకుంటే వీటిని ఒక ఫ్రై పాన్లో వేసుకొని ఈ జ్యూస్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అలా అని వీటిని మరీ డ్రైగా బాయిల్ చేయకూడదండి. అలా చేస్తే కనుక ఇవి చల్లగా అయిపోయేసరికల్లా ప్యాన్కి స్టిక్ అయిపోయి చాలా స్టిక్కీగా ఉంటాయి. అప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేయడానికి ఇవి పనికిరావు. ఇలా చూసారా, జ్యూస్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, కానీ లాస్ట్లో కొంచెం జ్యూస్ అయితే ఉంది. ఇలా కొంచెం జ్యూస్ ఉండంగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మిక్సింగ్ బౌల్లో నేను 4 ఎగ్స్ని ముందుగానే బ్రోకెన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బీట్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని తర్వాత వీటిని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక 2/3 కప్ బ్రౌన్ షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ షుగర్నే మీరు యూస్ చేసుకోవచ్చు. షుగర్ అంతా ఒకటేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది, అందుకని నేను బీట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా, 1/4 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు వీటన్నిటిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇలా ఉండలు లేకుండా జల్లించి తీసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఒక చిన్న జాజికాయ ముక్కను తీసుకొని ఇలా తురుముకొని తీసుకోండి. ఈ స్పైసెస్ మర్చిపోకుండా తీసుకోండి. ఈ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల కేక్ మరింత స్మెల్తో టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆరెంజ్ జస్ట్ ఇలా ఆరెంజ్ని తీసుకొని ఇలా కొద్దిగా తురుముకోండి. లేదు అనుకుంటే ఆరెంజ్ ఫ్లేవర్ ఏమన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ ఫ్లేవర్ కోసం దీనిని ఇలా తురుముకొని తీసుకోవాలి. అలానే ఇది ఎక్కువగా తీసుకోకండి, చాలా కొంచెంగానే తీసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ నాకు పవర్ పాయింట్ మళ్ళీ వచ్చింది, అందుకనే నేను కెమెరా ఏ మోడ్లో ఉందో చూసుకోలేదు, కానీ రికార్డ్ అయితే చేశాను. తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొన్ని పక్కన పెట్టుకోండి. కేక్ మీద గార్నిష్ చేయడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు దాకా రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేటట్టు కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఫైనల్లీ మనకు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది.
కేక్ టిన్‌కి ఆయిల్ రాసి ఇలా బటర్ పేపర్ వేసి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్స్ వేసి కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాను కదా! మీకు ఎగ్ నచ్చకపోతే 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక మిగిలిన డ్రై ఫ్రూట్స్‌కి మైదాను డస్ట్ చేసి ఇలా కేక్ పైన గార్నిషింగ్‌గా వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కేక్ అంతా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిషింగ్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాన్‌ని నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. లోపల ఇలా స్టాండ్ ఉంచి కేక్ టిన్‌ని పెట్టేసుకోవాలి. కేక్ బేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్యాన్‌ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టిందండి. మనం కేక్ చేస్తున్నది ఓవెన్‌లో కాదు కాబట్టి ఇక్కడ టూత్‌పిక్ నీట్‌గా వచ్చేంత వరకు మీరు బేక్ చేసుకోవాలి. పాన్ నుంచి ఎయిర్ బయట పోకుండా ఇలా చిన్న గిన్నెలో నీళ్ళు పోసి ఇలా బరువు పెట్టాను. ఫైనల్లీ 45 మినిట్స్‌కి నాకు కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ఈ పైన ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను కేక్ బేక్ అవుతున్నప్పుడు మధ్యలో యాడ్ చేశాను. కేక్ చల్లారిపోయాక ఒక నైఫ్‌తో ఈ కేక్ ఎడ్జెస్‌ని కొంచెం లూజ్ చేసుకోండి. తర్వాత ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. తర్వాత ఈ కేక్‌ని ఒక ప్లేట్‌లోకి డిమోల్డ్ చేసుకుందాం. చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. బటర్ పేపర్ కూడా కేక్ టిన్‌కి అతుక్కొనుంది. కేక్ టిన్ కూడా ఏం అతుక్కోకుండా నీట్‌గా కేక్ వచ్చేసింది. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో మీరు ఈ కేక్‌ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా వస్తుంది. ఈ కేక్‌ని కట్ చేసిన తర్వాత పిల్లలందరికీ పంచిపెట్టేసాను నేను. మీరు కూడా ఈ క్రిస్మస్‌కి కానీ, న్యూ ఇయర్‌కి కానీ ఖచ్చితంగా ట్రై చేసి మీ వాళ్ళకి తినిపించండి. పిల్లలు ఈ కేక్‌ని చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.